మీరు ఫ్రాంక్‌గా చెప్పండి. అసలు మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నారు? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. హ్మ్. నాకు ఈ రోజు నేను ఆర్టిస్ట్ అయినంటే కారణం హ్మ్. మెగాస్టార్ చిరంజీవి గారు. ఇటువైపు నాకు ప్రేమ పుట్టడం, సినిమాల మీద మక్కువ పెరగడం బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన లేకపోతే ఇటు వచ్చేవాడినే కాదు. హ్మ్. ఊర్లో వ్యవసాయం చేసుకున్నాను, లేకపోతే ఏదో చదువుకొని చిన్న జాబ్ చేసుకున్నాను. అలాంటి వ్యక్తి నుంచి హ్మ్. వాళ్ళ బ్రదర్ అయిన పవన్ కళ్యాణ్ గారు హ్మ్. ఆయన సినిమాలు కంఫర్ట్ జోన్‌ని వీటిలన్నిటిని వదిలేసుకొని, పైగా ఆయన చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని చాలామంది కౌలు రైతులకి, విపత్తులొచ్చినప్పుడు వాళ్ళకి, హ్మ్. ఉద్దానం సంఘటనలు అక్కడ మొత్తం ఎవ్రీవేర్ ఎక్కడ హ్మ్. కష్టం అంటే, ఎక్కడ నష్టం అంటే వాళ్ళందరికీ ఆయన సొంత డబ్బుల్ని విరాళాలుగా ఇవ్వడం చూశాను. దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా, నాయకుడు అయిన తర్వాత ఇచ్చారేమో గాని అది కూడా సొంత మనీ అది పక్కన పెడితే, ఏ పదవి, ఏ అధికారం లేకముందు హ్మ్. ఎవరైనా విరాళాలుగా తన సొంత డబ్బుని ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేకుండానే ఇంత కష్టపడి, ఇంత సేవా దృక్పథంతో ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదేం చేయాలి అని చెప్పి తన సర్వస్వం వదులుకొని బయటకొచ్చి జనం మధ్యలో ఆయన ఉంటున్నారంటే ఇంకింతకు మించిన హ్మ్. అర్హత ఏముంటుంది మనం ఆయన వెనకాల వెళ్ళడం కోసం. హ్మ్. సో అందుకనే వెళ్తున్నా. హ్మ్. అందుకనే వెళ్ళా. అలాంటి వాళ్ళకి సాయపడతామని ఎప్పుడు అనుకోం. వాళ్ళంటారు మనం ఏం సాయం చేయగలం? అవును నేను చిన్నోడిని ఏం సాయం చేయగలం? అన్నప్పుడు ఇలాంటి ఎన్నికలు రావడం, దాంట్లో ప్రచారంలో భాగంగా వెళ్ళడం, పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం, హ్మ్. అంతే అది చేశాను. హ్మ్. ఉడతా భక్తి సాయంతో చేశాను. ఇది ఏ పార్టీకి ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన మన ఈ హక్కులు మనం చేసుకోవచ్చు. హ్మ్. చేశాను. హ్మ్.